Hearty welcome to Anand Academy of Education. This is our channel. Please subscribe and share our channel Anand Academy of Education. Differential equation చెప్పుకుంటున్నాము. Differential equations అవకలన సమీకరణాలు. This is the third lecture on differential equations. ఇది అవకలన సమీకరణాల మీద మూడో క్లాస్ జరుగుతుంది. ఫస్ట్ క్లాస్లో ఫస్ట్ లెక్చర్లోనేమో వాట్ ఈజ్ ఏ డిఫరెన్షియల్ ఈక్వేషన్, దాని డెఫినేషను, ఎగ్జాంపుల్స్. సెకండ్ క్లాస్లోనేమో ఆర్డర్ ఆఫ్ ఏ డిఫరెన్షియల్ ఈక్వేషన్ చూసాము. ఇప్పుడు డిగ్రీ ఆఫ్ ఏ డిఫరెన్షియల్ ఈక్వేషన్. డిగ్రీ ఆఫ్ ఏ డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఎవ్రీ డిఫరెన్షియల్ ఈక్వేషన్ కంటైన్స్ ఆర్డర్ అండ్ డిగ్రీ. ఆర్డర్ అండ్ డిగ్రీ. ఆర్డర్ అంటే చూసాం, డిగ్రీ అంటే ఇప్పుడు లెట్ us see డిగ్రీ ఆఫ్ ఏ డిఫరెన్షియల్ ఈక్వేషన్. డిగ్రీ అంటే ఘాతము, డిగ్రీ అంటే ఘాతము. ఆర్డర్ అంటే పరిమాణము. అంటే ఒక డిఫరెన్షియల్ ఈక్వేషన్కి అవకలన సమీకరణం అనే దానికి పరిమాణము ఉంటుంది, ఘాతము ఉంటుంది. ఆ డిఫరెన్షియల్ ఈక్వేషన్ యొక్క పరిమాణం ఎంతో, ఘాతం ఎంతో మనకి తెలిసి ఉండాలి. వాట్ ఈస్ ద ఆర్డర్ ఆఫ్ ది డిఫరెన్షియల్ ఈక్వేషన్ అండ్ వాట్ ఈస్ ద డిగ్రీ ఆఫ్ ద డిఫరెన్షియల్ ఈక్వేషన్ అనేది మనకి తెలిసి ఉండాలి. డిగ్రీ ఆఫ్ ఏ డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఇప్పుడు డిగ్రీ అంటే ఏంటి చూద్దాం. ద డిగ్రీ ఆఫ్ ఏ డిఫరెన్షియల్ ఈక్వేషన్, డిఈ మీన్స్ డిఫరెన్షియల్ ఈక్వేషన్, ఈజ్ ద డిగ్రీ ఆఫ్ ద హైయెస్ట్ డిఫరెన్షియల్ కోఎఫిషియంట్. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. డిగ్రీ ఆఫ్ ద హైయెస్ట్ డిఫరెన్షియల్ కోఎఫిషియంట్. హైయెస్ట్ డిఫరెన్షియల్ కోఎఫిషియంట్ విచ్ అపియర్స్ ఇన్ ఇట్. అంటే ఒక అవకలన సమీకరణంలో ఒక అవకలన గుణకము యొక్క హైయెస్ట్ డిఫరెన్షియల్ కోఎఫిషియంట్. అవకలన గుణకాలంటే అవకలన గుణకాల యొక్క పరిమాణాలు 2 ఉండొచ్చు, 3 ఉండొచ్చు, 1 ఉండొచ్చు. వాటిల్లో ఏదైతే హైయెస్ట్గా ఉంటుందో, డిఫరెన్షియల్ కోఎఫిషియంట్స్లో ఏదైతే హైయెస్ట్గా ఉంటుందో, అంటే వాటి యొక్క ఆర్డర్ ఏదైతే హైయెస్ట్గా ఉంటుందో దాని యొక్క డిగ్రీనే అవకలన సమీకరణానికి డిగ్రీ అని చెప్పి అంటుంటారు. అయితే when the differential coefficients are free from the radicals and fractional powers. అయితే ఇక్కడ డిగ్రీకి వచ్చేసరికి ఆ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అనేది, ఆ డిఫరెన్షియల్ కోఎఫిషియంట్స్ అనేవి ఫ్రీ ఫ్రమ్ రాడికల్స్ అండ్ ఫ్రాక్షనల్ పవర్స్. అక్కడ ఆ పదానికి సంబంధించినటువంటి ఆ పదంలో, ఆ టర్మ్లో రాడికల్స్ అంటే కరణులు కానీ, కరణీయ రూట్లు కానీ, క్యూబ్ రూట్స్ అని, స్క్వేర్ రూట్స్ అని చెప్పి అవి కానీ, ఏంటంటే ఫ్రాక్షనల్ పవర్స్, భిన్నాలు కానీ ఏమి ఉండకూడదు. అంటే ఎంతో కూడా పూర్ణాంకాలుగా ఉండాలి. ప్రతి పదములు కూడా పూర్ణాంకంగా ఉండాలి. ఒకవేళ అలాంటి రాడికల్స్ ఏమైనా ఉంటే, రాడికల్స్ అంటే కరణీయ సంఖ్యలు, కరణలు కానీ ఏమైనా ఉంటే వాటిని మనం ఆల్జబ్రైక్ ఆపరేషన్స్ ఉపయోగించి, అంటే బీజీయ పరికరం ఉపయోగించి అయినా కానీ వాటిని మామూలుగా మనం పూర్ణాంకాలుగా మార్చుకోవాలి. అంటే ద డిగ్రీ ఆఫ్ ఏ డిఫరెన్షియల్ ఈక్వేషన్. The degree of a differential equation is the degree of the highest differential coefficient which appears in it. Degree of the highest differential coefficient అంటే ఒక అవకలన సమీకరణంలో హైయెస్ట్ డిఫరెన్షియల్ కోఎఫిషియంట్, హైయెస్ట్ అవకలన గుణకం ఎక్కడైతే ఉంటుందో దాని యొక్క డిగ్రీనే అవకలన సమీకరణానికి డిగ్రీగా చెప్తాము. అయితే అలాంటి అవకలన సమీకరణంలో అంతా కూడా పూర్ణాంకంగా ఉండాలి, పూర్ణాంకాల్లో ఉండాలి. ప్రతి పదం కూడా పూర్ణాంకాల్లో ఉండాలి. రాడికల్స్ కానీ, భిన్నాలు కానీ, ఫ్రాక్షనల్ పవర్స్ కానీ ఏమి కూడా ఉండకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఎగ్జాంపుల్ చూడండి. x³ ఇంటూ d³y/dx³ ప్లస్ 2x² ఇంటూ d²y/dx² ప్లస్ x ఇంటూ dy/dx ప్లస్ y ఈక్వల్ 2 ఇంటూ e⁴x. దీనికి డిగ్రీ ఎంత అవుతుంది? అంటే మనం ఏం చేయాలంటే ప్రతి పదం తీసుకోవాలి. x³ ఇంటూ d³y/dx³. ఇది ఒక డిఫరెన్షియల్ కోఎఫిషియంట్. అయితే ఇక్కడ దీని యొక్క ఆర్డర్ ఎంత అంటే, ఈ డిఫరెన్షియల్ ఈక్వేషన్ యొక్క ఆర్డర్ ఎంత అంటే 3. ఎందుకంటే హైయెస్ట్ ఆర్డర్ ఎంత ఉంది? 3 ఉంది. కాబట్టి 3. ఇక్కడ స్క్వేర్ ఉంది, ఇక్కడ 1 ఉంది. కాబట్టి హైయెస్ట్ ఎంత అంటే 3. కాబట్టి ఈ డిఫరెన్షియల్ ఈక్వేషన్కి ఆర్డర్ ఎంత అంటే ఆర్డర్ ఈక్వల్ టు 3. ఇక్కడ ఈ టర్మ్ దగ్గర డిగ్రీ చూసుకోవాలి.
ఇక్కడ కూడా డిగ్రీ ఉంటుంది. కానీ మనం చూడాల్సింది హైయెస్ట్ ఆర్డర్ ఎక్కడైతే ఉంటుందో అక్కడే డిగ్రీ చూసుకోవాలి, అక్కడ పవర్ చూడాలి. ఈ టర్మ్ యొక్క పవర్ ఎంత? 1. ఇక్కడ పవర్ ఎంత? 1. ఇక్కడ పవర్ ఎంత? 1. కాబట్టి అన్ని చోట్ల కూడా ఒకటే ఉంది. కాబట్టి ఈ డిఫరెన్షియల్ ఈక్వేషన్ యొక్క డిగ్రీ ఎంత అంటే 1. డిగ్రీ ఈక్వల్ టు 1. డిగ్రీ ఈక్వల్ టు 1 అంటే ఘాతం ఎంత? ఈ డిఫరెన్షియల్ ఈక్వేషన్కి 1. అలాగే సెకండ్ వన్, d²/dx² ప్లస్ m² ఇంటూ x ఈక్వల్ 0. ఇక్కడ డిఫరెన్షియల్ కోఎఫిషియంట్ ఈ ఈక్వేషన్ ఒకే ఒకటి ఉంది. కాబట్టి దీని యొక్క డిగ్రీ ఎంత అంటే ఈ పదం మొత్తం బ్రాకెట్ వేస్తే డిగ్రీ వస్తుంది ఎంత? 1. కాబట్టి దీని యొక్క డిగ్రీ ఎంత? 1. ఆర్డర్ ఎంత అంటే ఆర్డర్ 2. అలాగే థర్డ్ వన్, థర్డ్ ఈక్వేషన్ అంటే y ఈక్వల్ టు √x ఇంటూ dy/dx ప్లస్ k/dy/dx. దీని యొక్క ఆర్డర్ 1, దీని యొక్క ఆర్డర్ మాత్రం 1, కానీ డిగ్రీ మాత్రం 2 అవుతుంది. డిగ్రీ మాత్రం 2. డిగ్రీ దీనికి డిగ్రీ ఎంత అంటే ఈక్వల్ 2. ఎలా చూద్దాం. ఆర్డర్ వచ్చేసి 1, ఆర్డర్ ఈక్వల్ టు 1 అంటే పరిమాణం 1, డిగ్రీ అంటే ఘాతము 2. పరిమాణం ఆర్డర్ అంటే d/dx. ఇక్కడ పవర్ ఎంత ఉంది? 1 ఉంది. కాబట్టి దీని యొక్క ఆర్డర్ 1. కానీ ఆ డిగ్రీ మాత్రం ఈ డిఫరెన్షియల్ ఈక్వేషన్ యొక్క డిగ్రీ మాత్రం 2 అవుతుంది. ఎలా అవుతుందండి చూద్దాం. నెక్స్ట్ ఫోర్త్ వన్, (2u/(x²) ప్లస్ (2u/(y²) ప్లస్ (2u/(z) ఈక్వల్ 0. దీనికి ఇది పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషను. దీనికి డిగ్రీ వచ్చేసి 1, డిగ్రీ 1, ఆర్డర్ ఎంత? 2, ఆర్డర్ 2, డిగ్రీ 1. నెక్స్ట్ ఫిఫ్త్ వన్, d²/dx² ప్లస్ dy/dx² హోల్ టు పవర్ 3/2 ఈక్వల్ టు r ఇంటూ d²/dx². దీని యొక్క ఆర్డర్ వచ్చేసి 2, డిగ్రీ ఎంత అంటే డిగ్రీ అంటే 3 అవుతుంది. డిగ్రీ అనేది 3, ఆర్డర్ 2 అంటే ఆర్డర్ 2, డిగ్రీ 3 అంటే దిస్ ఈజ్ ఏ సెకండ్ ఆర్డర్ ఆర్ థర్డ్ డిగ్రీ డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఇప్పుడు ఇది ఫిఫ్త్ వన్, నెక్స్ట్ థర్డ్ వన్, వాటికి ఆ డిగ్రీస్ ఎంతో విడిగా చూద్దాం. థర్డ్ వన్ కదా, y ఈక్వల్ టు √x ఇంటూ dy/dx ప్లస్ k/dy/dx. ఇప్పుడు ఇక్కడ y ఈక్వల్ √x ఇంటూ dy/dx ప్లస్ k/dy/dx. దీని యొక్క ఆర్డర్ వచ్చేసి 1, క్లియర్. ఆర్డర్ ఈక్వల్ టు 1, డిగ్రీ ఈక్వల్ టు అంటే ఘాతం ఈక్వల్ 2. ఎలా? ఫ్రాక్షన్స్ ఉండకూడదని చెప్పుకున్నాం కదా, ఇక్కడ ఫ్రాక్షన్ ఉంది, k/dy/dx అని ఉంది. దీన్ని ఇప్పుడు మనం సపోజ్ dy/dx ని k1 అనుకుందాం అనుకోండి. లెట్ ఇట్ బి k1. అప్పుడు ఏమవుతుంది? y ఈక్వల్ టు √x ఇంటూ k1 ప్లస్ k/k1. ఎల్సిఎం తీసుకున్నాం అనుకోండి, y ఈక్వల్ టు √x ఇంటూ k1² ప్లస్ k/k1. ఇక్కడ బై 1 అని కదా, ఎల్సిఎం k1, √x ఇంటూ k1² ప్లస్ k/k1. దిస్ ఇంప్లైస్ y ఇంటూ k1 ఈక్వల్ టు √x ఇంటూ k1² ప్లస్ k. దిస్ ఇంప్లైస్ y ఇంటూ k1 అంటే ఎంత? dy/dx. y ఇంటూ dy/dx
ఈక్వల్ టు రూట్ ఎక్స్ ఇంటూ k1 అంటే dy బై dx హోల్ స్క్వేర్ ప్లస్ k. ఇది డిఫరెన్షియల్ ఈక్వేషన్. అక్కడ మనకి ఇందులో ఫ్రాక్షన్స్ ఉన్నాయి. ఫ్రాక్షన్స్ లేకుండా ఫ్రీ ఫ్రమ్ ఫ్రాక్షన్స్ అంటే రాడికల్స్ అని చెప్పి డెఫినేషన్ ఉంది కదా, ఫ్రాక్షన్స్ ఏం లేకుండా చేసాం. ఇప్పుడు y ఇంటూ dy బై dx ఈక్వల్ టు రూట్ ఎక్స్ ఇంటూ dy బై dx హోల్ స్క్వేర్ ప్లస్ k అంటే ఈ ఈక్వేషన్ని ఈ విధంగా కన్వర్ట్ అయింది. ఇప్పుడు చూడండి, ఇక్కడ dy బై dx ఆర్డర్ ఒకటే, ఆర్డర్ ఈజ్ 1 అంటే డిగ్రీ ఈజ్ దీని యొక్క పవర్ ఎంత, హైయెస్ట్ పవర్ ఎంత 2, కాబట్టి దీని యొక్క డిగ్రీ 2, ఆర్డర్ వచ్చేసి 1. సో ఇట్ ఈజ్ ఏ సెకండ్ డిగ్రీ అండ్ ఫస్ట్ ఆర్డర్ ఈక్వేషన్, ఆర్ ఫస్ట్ ఆర్డర్ అండ్ సెకండ్ డిగ్రీ ఈక్వేషన్, సెకండ్ డిగ్రీ డిఫరెన్షియల్ ఈక్వేషన్, లేదా ద్విఘాత ఏక పరిమాణ అవకలన సమీకరణము, ద్విఘాత ఏక పరిమాణ అవకలన సమీకరణము. అలాగే ఫిఫ్త్ వన్, డి స్క్వేర్ వై బై డిఎక్స్ స్క్వేర్ ప్లస్ dy by dx whole square whole power of 3/2 equal to r into d square y by dx square. దీని యొక్క ఆర్డర్ ఈక్వల్ టు 2 అని చెప్పేసేయచ్చు. 2 ఇక్కడ ఆర్డర్ ఎంత అంటే ఇక్కడ 1, ఇక్కడ ఆర్డర్ ఎంత 2, ఇక్కడ ఆర్డర్ 2, కాబట్టి హైయెస్ట్ ఆర్డర్ ఎంత 2, కాబట్టి దీనికి ఆర్డర్ 2. కానీ డిగ్రీ మాత్రం ఇక్కడ ఫ్రాక్షన్ ఉంది, 3/2 అనేది ఒక భిన్నం ఉంది, దాన్ని పూర్ణాంకంగా మార్చుకోవాలి. దీన్ని పూర్ణాంకంగా మార్చుకోవాలంటే స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్, దీన్ని స్క్వేర్ చేసేనుకోండి బోత్ సైడ్స్, ఈ బై 2 క్యాన్సిల్ అవుతుంది. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ ఏమన్నప్పుడు డి స్క్వేర్ వై బై డిఎక్స్ స్క్వేర్ ప్లస్ డివై బై డిఎక్స్ హోల్ స్క్వేర్ into whole cube equal to r square into d square y by dx square whole square. ఇప్పుడు దీనిలో d square by dx square ని a అని, dy by dx ని b అనుకుంటే, ఈ టర్మ్ మొత్తం b అనుకుంటే a ప్లస్ b హోల్ క్యూబ్ ఫార్ములా లాగా మారుతుంది. a ప్లస్ b హోల్ క్యూబ్ ఫార్ములా లాగా మారినా కానీ ఇక్కడ 3 అనేది ఒక పూర్ణాంకం, 2 కూడా పూర్ణాంకమే, ఇంటీజర్స్ వచ్చేసినాయి. ఇప్పుడు దీని యొక్క ఆర్డర్ 2 తెలుసు, ఆర్డర్ 2. దీన్ని ఎక్స్పెన్షన్ చేస్తే ఏమవుతుంది, డి స్క్వేర్ వై బై డిఎక్స్ స్క్వేర్ హోల్ క్యూబ్ అని వస్తుంది. అలాగే దీనికి కూడా డివై బై డిఎక్స్ హోల్ స్క్వేర్ హోల్ క్యూబ్ అంటే డివై బై డిఎక్స్ హోల్ స్క్వేర్ ఇంటూ 3 అంటే 6 అవుతుంది. 6 అయినప్పుడు కూడా ఇక్కడ ఆర్డర్ ఎంత, ఆర్డర్ 1, ఇక్కడ ఆర్డర్ ఎంత 2. మనకు కావాల్సిన హైయెస్ట్ ఆర్డర్ దగ్గర డిగ్రీ కదా కావాల్సింది, హైయెస్ట్ ఆర్డర్ దగ్గర డిగ్రీ ఎంత అంటే 3 ఉంటుంది. ఇంకా మిగతా ఇక్కడ కూడా హైయెస్ట్ ఆర్డర్ 2నే, కాబట్టి హైయెస్ట్ ఆర్డర్ దగ్గర మాత్రమే మనకు డిగ్రీ కావాలి, కాబట్టి దీని వద్ద డిగ్రీ ఎంత అంటే 3, కాబట్టి ఈ ఈక్వేషన్ యొక్క డిగ్రీ ఎంత అంటే 3గా చెప్తాం. ఇక్కడ ఆర్డర్ 1, ఇక్కడ ఆర్డర్ 2, హైయెస్ట్ ఆర్డర్ దగ్గర ఉన్న డిగ్రీ మాత్రమే మనకి కావాలి, కాబట్టి ఇక్కడ ఆర్డర్ ఎంత అవుతుంది, ఆర్డర్ 2 కాబట్టి ఇక్కడ డిగ్రీ 3, కాబట్టి ఈ డిఫరెన్షియల్ ఈక్వేషన్ యొక్క డిగ్రీ ఎంత అంటే 3, డిగ్రీ ఈక్వల్ 3. అలా లేదు ఎక్స్పాన్షన్ చేసుకున్నాకోండి, ఎక్స్పాన్షన్ చేసినా అదే వస్తుంది, a క్యూబ్ ప్లస్ b క్యూబ్ ప్లస్ 3a స్క్వేర్ b ప్లస్ 3b స్క్వేర్ a. ఆ విధంగా ఇక్కడ మాత్రం ఇంకా ఆర్డర్ ఏమీ పెరగదు, ఇదే ఆర్డర్ ఉంటుంది, సెకండ్ ఆర్డర్ థర్డ్ డిగ్రీ ఈక్వేషన్ అది. కాబట్టి ఇలా మనం ప్రతి డిఫరెన్షియల్ ఈక్వేషన్కి ఆర్డరు ప్లస్ డిగ్రీని కనుగొనే విధంగా ఉండాలి. నెక్స్ట్ క్లాస్లో ఇంకొన్ని ఆర్డర్స్ డిగ్రీస్ ఫైండ్ అవుట్ చేద్దాం. తెలుసు.